రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక వైట్ బీన్స్ కిలో 15 రూపాయలతో ఉండి 25 రూపాయలు. ఇక పెన్సిల్ బీన్స్ కిలో 20 రూపాయలతో ఉండి 22 రూపాయలు, 23 రూపాయలు. బెల్ట్ చిక్కుడ కిలో 15 రూపాయలతో ఉండి 22 రూపాయలు. తీగు చిక్కుడ కిలో 15 రూపాయలతో ఉండి 23 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పచ్చిమిర్చి కిలో 25 నుండి 30 రూపాయలు. క్యారెట్ లోకల్ క్యారెట్ వచ్చేసి 25 నుండి 35. ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి 35 నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ విషయానికి వస్తే కిలో బీట్రూట్ వచ్చేసి లోకల్ బీట్రూట్ వచ్చేసి 10 రూపాయలు. ఇక ఊటీ బీట్రూట్ వచ్చేసి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పాల్యం వంకాయ 10 రూపాయలతో ఉండి 15 రూపాయలు. వరి వంకాయ 8 రూపాయలతో ఉండి 9 రూపాయలు. ఉజాలా వంకాయ 5 రూపాయలతో ఉండి 8 రూపాయలు. బాటల్ బ్రింజాల్ 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి 25 రూపాయలతో ఉండి 40 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. సొరకాయ 5 రూపాయలతో ఉండి 7 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బీరకాయ కిలో 20 రూపాయలతో ఉండి 32 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ముల్లంగి కిలో 5 రూపాయలు. కాకరకాయ పెద్ద కాకరకాయ వచ్చేసి 20 నుండి 25 రూపాయలు. పన్నీర్ కాకరకాయ కిలో వచ్చేసి 25 రూపాయలతో ఉండి 30 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే 8 రూపాయలతో ఉండి 13 రూపాయల వరకు కూడా స్వీట్ కార్న్ పోవడం అయితే జరిగింది. ఇక గోరుచిక్కుడు విషయానికి వస్తే కిలో గోరుచిక్కుడు వచ్చేసి 20 రూపాయలతో ఉండి 25 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక స్వీట్ పొటాటో 15 రూపాయలతో ఉండి 22 రూపాయలు. దోసకాయ కిలో 8 రూపాయలతో ఉండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే కిలో క్యాబేజ్ వచ్చేసి మనకు 8 రూపాయలతో ఉండి 10 రూపాయలు. కాలీఫ్లవర్ 10 రూపాయలతో ఉండి 15 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక అలసంద కిలో 30 నుండి 35. కందికాయలు కిలో 35 నుండి 42 రూపాయలు. అనపకాయలు 35 నుండి 38 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక నూకల్ కిలో 15 రూపాయలు. పొట్లకాయ 15 నుండి 20 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక క్యాప్సికమ్ విషయానికి రేట్ వస్తే క్యాప్సికమ్ కిలో వచ్చేసి 20 నుండి 25 రూపాయలు. రెడ్ క్యాప్సికమ్ 50 రూపాయలతో ఉండి 80 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఎర్రగడ్డల విషయానికి వస్తే పెద్ద ఎర్రగడ్డలు 37 రూపాయలు. చిన్న ఎర్రగడ్డలు 50 రూపాయలతో ఉండి 75 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కర్బూజకాయ వాటర్ మిలాన్ 12 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. దొండకాయ కిలో 15 నుండి 20 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక చోచో కిలో 10 రూపాయలు. పచ్చి మామిడి కిలో 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 50 కట్టల నాటీ కొత్తిమీర వచ్చేసి 100 రూపాయలు. ఇక 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. తినే గుమ్మిడికాయ 4 రూపాయలు. బూడిద గుమ్మిడికాయ బస్తా 200 నుండి 250 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. మునక్కాయ 70 రూపాయలతో ఉండి 100 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. టమాటో విషయానికి వస్తే లోకల్ టమాటో 10 రూపాయలు. బెంగళూరు టమాటో వచ్చేసి 10 రూపాయలతో నుండి 18 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 5 నుండి 10 రూపాయలు. పెద్ద ఉర్లగడ్డలు 10 నుండి 18 రూపాయల వరకు కూడా ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో పోవడం అయితే జరిగింది. ఇక రెడ్ క్యాబేజ్ విషయానికి వస్తే రెడ్ క్యాబేజ్ కిలో 10 నుండి 15 రూపాయల వరకు కూడా ఈరోజు చెన్నై మార్కెట్లో రెడ్ క్యాబేజ్ పలకడం అయితే జరిగింది. ఇవండి చెన్నై కోయంబేడు మార్కెట్లో ఈరోజు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 గంటల నుండి యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. గమనిక, రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాము. రైతులందరూ కూడా గమనించగలరు. ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. రైతులందరూ కూడా గమనించగలరు. చాలామంది రైతులు, వ్యాపారస్తులు, అలాగే వీక్షకులు మన కామెంట్స్ రూపంలో ఈ రేట్లు అనేవి కరెక్టు అని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్గా 4 నుండి 5 అంగిల్లో నుండి ఫోన్ చేసి కనుక్కొని, అలాగే చెన్నై కోయంబేడు మార్కెట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది మార్కెట్ వెబ్సైట్ అనేది ఉంది. ఆ వెబ్సైట్ నుండి ఈ ధరలు చూసి రైతులకు అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ వీడియోలు ప్రసారం చేస్తున్నాము. నమస్కారం. దయచేసి చూసిన తర్వాత మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.